లక్ష్మి, నీ మీద ఒట్టే. నీకు మెజర్మెంట్స్ ఇచ్చాక నేను జస్ట్ సలాడ్ డైట్ మీదే ఉన్నాను. ప్లీజ్ నన్ను అలా చూడకు, నా టైం అవుతుంది అని తన వైపే కోపంగా చూస్తున్న లక్ష్మి చూస్తూ అంది సమీర. ఇవాళ సమీర పెళ్లి. ఈ రోజు కోసం తాను ఎంతగా ఎదురు చూసిందో, ఎలా రెడీ అవ్వాలి అని ఎన్ని ప్లాన్స్ వేసుకుందో తనకే తెలుసు. ఈ లోపు లక్ష్మి ఇంకొంచెం గట్టిగా బ్లౌజ్ హుక్ క్లోజ్ చేయడంతో బ్లౌజ్ కి ఉన్న హుక్ తెగిపోయి కింద పడింది. సమీర, లక్ష్మి ఒకరి ముఖాలొకళ్ళు చూసుకున్నారు. ఈ లోపు బయట నుంచి సమీర తండ్రి గోపాల్ తలుపు కొట్టాడు. సమీరా, సమీరా, ఇంకా ఎంతసేపు? సింగారించుకున్నది చాలు, ఇంకరా. నువ్వు ఎంత సింగారించుకున్నా గంగాలానికి చేరగట్టినట్టు ఉంటుంది. ఏదో రావు గారికి నా మీద ఉన్న అభిమానం వల్ల నిన్ను తనింటికి కోడలుగా ఒప్పుకున్నారు. సంజయ్ బాబు ఆల్రెడీ అక్కడ చెరగ పడుతున్నాడు. కోపం రాకముందే తొందరగా వచ్చాయి అని చెప్పి వెళ్లిపోయాడు సమీర తండ్రి గోపాల్. ఆ మాటలు విన్న లక్ష్మి సమీర వైపు జాలిగా చూసింది. సమీర కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని అది కంట్రోల్ చేసుకుంటూ లక్ష్మి వైపు చూసి చిన్నగా నవ్వుతూ తన బాధని కవర్ చేస్తూ, నువ్వేం ఫీల్ అవ్వకు, నాన్న ఎప్పుడు ఇంతే, నన్ను ఏడిపిస్తూనే ఉంటారు అని అనటంతో లక్ష్మికి సమీర తన బాధని కవర్ చేస్తుంది అని అర్థం అయ్యి తాను కూడా బాధపడుతున్నట్టు కనిపించనివ్వకుండా, లక్ష్మి ఏదో ఒకటి చెయ్యి, తొందరగా వెళ్ళాలి. ఈ బ్లౌజ్ ఎక్కేలా చూడు. హే, అక్కడ క్లిప్ ఉంది, క్లిప్ పెట్టి చూడు. అంతేలే, నాన్నలెప్పుడూ ఇంతే. అయినా నీకేం తక్కువ అక్క, నీ ముఖం చందమామకి పోటీ ఇస్తున్నట్టుంటుంది. నేనే కనుక అబ్బాయిని అయ్యుంటే నీకోసం సినిమాలో హీరోల ఫైటింగ్లు చేసి లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకునేదాన్ని. అయ్యో, చూడమ్మా, సంజయ్ వస్తే ముందు కాళ్లకు దండం పెట్టి పాలివ్వమ్మా. అయ్యో, టెన్షన్ గా ఉంది. రాగానే కాళ్ళకి దండం పెట్టాలి. ఈ పాల చెంబులాగానే గుండ్రంగా బండగా దిట్టంగా ఉన్నావు. నువ్వు బండదానిలా ఉన్నావు కాబట్టి నీ అంత సైజ్ లాంటి చెంబు తీసుకొచ్చావు సరే, కానీ నేను నీలాగా లేను కదా. అసలు నీకు బుద్ధి లేదా? మనిషి అనేవాడు ఎవడన్నా అని పాలు తాగుతాడా? అసలు నిన్ను కాదు మా నాన్న అనాలి. నీలో ఏం చూశాడో ఏమో. నాకు ఇష్టం లేదని చెప్తున్నా గానీ నీలాంటి బండమాయిని తెచ్చి నాకు కట్టబెట్టాడు. ఈ పెళ్లి నేను ఒప్పుకోను. ఒక్క క్షణం కూడా నేను నీతో ఉండలేను. నా మూతి మీద మీసం వచ్చినప్పటి నుంచి నేను నా ఫస్ట్ నైట్ గురించి ఎన్నో ప్లాన్స్ వేసుకున్నా. ఎంతో బ్యూటిఫుల్గా, ఎంతో మెమరబుల్గా ఉంటుంది అనుకున్నాను.
కానీ ఇట్లా జురాసిక్ పార్క్ లాగా భయంకరంగా ఉంటుంది అనుకోలా. అసలు నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళంతా గొంగల్ పురుగు పాకినట్టుంది. ఇంకా నేను ముట్టుకుంటే ఏమవుతుందో. ఇదిగో నువ్వు కూడా ఈ కింద పడిన పాల్లాగానే ఎప్పటికీ నా చేతికి చేరలేవు. సో బెటర్ స్టే అవే ఫ్రమ్ మీ ఫ్యాటీ. సంజయ్ 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 సంజయ్. నా పేరు సమీరా. మా అమ్మ చనిపోయినప్పుడు సరిగ్గా నాకు 7 ఏళ్ళు. అది జరిగిన కొద్ది రోజులకే మా నాన్న రెండో పెళ్లి చేసుకుని పిన్నిని తీసుకొచ్చాడు. ఇదిక నీ ఇల్లు కాదు. నా పర్మిషన్ లేకుండా ఇంకోసారి ఈ రూమ్ లోకి వచ్చావంటే కాళ్ళు విరగొడతాను. మా పిన్ని, నా సవతి చెల్లి ఎప్పుడు నాతో అయిష్టంగానే ప్రవర్తించేవారు. ఇది నాది, ఇది నాది. నాకు కావాలి, నాకు కావాలి, నాకు ఏయ్, కావాలి. ఇవ్వవే. హే, నేను చాలా అందంగా ఉండేదాన్ని. దేనికి ఇంత అందమా? చెప్తాను దీని సంగతి. అది తట్టుకోలేక మా పిన్ని నన్ను ఏదో ఒక కారణంతో కొడుతూ ఉండేది. ఏంటి ఇది? సరిగ్గా కడుగు. సమీరా, తాగు. తాగు, నాటకాలు ఆడకుండా తాగు. మిగల్చకుండా తాగు. నాకు 15 ఏళ్ళు వచ్చేసరికి ఏం జరిగిందో తెలీదు. నా హార్మోన్లు దెబ్బతినడం వల్ల ఉన్నట్టుండి నేను లావుగా అసహ్యంగా తయారయ్యాను. నా బరువు 120 కిలోలకు పెరిగింది. మా పిన్ని ఎవరికీ తెలియకుండా ఏవో మందులు ఇచ్చింది. దానివల్లే నాకు హార్మోన్స్ ప్రాబ్లం వచ్చి నేను లావుగా మారానని నాకు తర్వాత తెలిసింది. అందరూ నన్ను చూసి ఎగతాళి చేసేవారు. ఏ అబ్బాయి కూడా నన్ను చూడ్డానికి ఇష్టపడేవాడు కాదు. ఎరా, మీ కాలేజీలో ఫిగర్లేం లేరా? ఫిగర్లేమో గాని అటు చూడరా, సైకిల్ మీద పిప్పళ్ళ బస్తా వస్తుంది. ఏం తింటుందో బస్తా లాగా ఉంది. చూడరా, పిప్పళ్ళ బస్తా ఎప్పుడు చూడలేదను. సైకిల్ మీద వెళ్తుంది చూడు. నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళానంటే సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను. అయ్యో సమీరమ్మా, సమీరా, ఓ సమీరా, ఏంటి సమీరా? నాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు? అది కానీ అనుకోకుండా ఒకరోజు నాకు సంబంధం వచ్చింది. సమీరా, ఏం నాన్న? ఇలా రా. ఏం నాన్న? కూర్చో కూర్చో. ఏం నాన్న? నీకోసం ఓ మ్యాచ్ తీసుకొచ్చాను. ఫోటో చూడు, ఇదిగో. ఏంటి మిస్టర్, నేను నీకు నచ్చానా? అసలు నేను నీకు సరిపోతానా? నువ్వు కూడా నన్ను గుండూస్ అంటూ వెక్కరించావనుకో. లేదులే, నీ నవ్వు చూస్తుంటే నువ్వు అందరిలా కాదనిపిస్తుంది. అరే
జోడి ఎంత చూడముచ్చటగా ఉంది. అమ్మో దృష్టి తగిలేస్తుంది. ఒక్క నిమిషం. దిష్టి చుక్క సంజయ్ సిటీలోనే బాగా రిచ్ మరియు అందమైన బిజినెస్ మ్యాన్. నాకు పెళ్ళంగా రావాలంటే మినిమం బ్యూటీ పేజ్ అండ్ క్వాలిఫై అయ్యే క్వాలిటీస్ కావాలి. సో డోంట్ షో మీ దీస్ స్టూపిడ్ డేటింగ్ యాప్స్. నమస్కారం బాబు. నమస్కారం అల్లుడి గారు, రండి. అంత ధనవంతుడు, అంత అందగాడు అయిన సంజయ్ నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ నేను చాలా సంతోషించాను. ఇక అంతా బానే ఉండబోతుందని అనుకున్నాను. కానీ పెళ్లి తర్వాత జరిగిన సంఘటన నేను కలలో కూడా ఊహించలేదు. పెళ్లైన వెంటనే నా భర్త సంజయ్ పై చదువులకని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే రోజు సాయంత్రం హఠాత్తుగా నేను కళ్ళు తిరిగి పడిపోయాను. అదేదో హెల్త్ ప్రాబ్లం అనుకున్నాను. కానీ నాకిప్పటి వరకు డౌట్ గానే ఉంది, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. యువర్ డాటర్ ఇస్ ప్రెగ్నెంట్. నువ్వు తల్లివి కాబోతున్నావు సమీరా. డాక్టర్ మాటలు వినగానే 18 ఏళ్ల సమీర గుండె ముక్కలైంది. ఆమెకి ఎంత ఆలోచించినా తను ప్రెగ్నెంట్ ఎలా అయిందో అర్థం కాలేదు. సమీర ఎలా షాక్ అయిందో ఆమె తండ్రి కూడా అలానే నిర్ఘాంతపోయాడు. డాక్టర్ మాటలు వింటూనే అతను సమీరపై విరుచుకుపడ్డాడు. ఇంత లావుగా ఉన్న నేను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. నా మంచితనం చూసి రావు గారు నిన్ను కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. కానీ నువ్వు నా గౌరవాన్ని మట్టిలో కలపడానికే కంకణం కట్టుకున్నట్టున్నావు. నిన్ననే పెళ్ళయింది, కానీ ఈ రోజు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. పెళ్ళైన వెంటనే సంజయ్ పై చదువులకు వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు ఇదంతా ఎలా జరిగింది? పెళ్లికి ముందైతే నువ్వు సంజయ్ని కలవలేదు కదా? నిజంగా లేదు నాన్న. నేను సంజయ్ని మొదటిసారి నిన్నే కలిశాను. తను నన్ను తాకడం కాదు కదా, కనీసం ఆయన నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు నాన్న. సిగ్గులేందానా? ఎవరితో తిరిగి ఇంత పాపం చేశావే? ఇప్పటిదాకా నీ ఆకారం మూలంగా నీకు పెళ్లి చేయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ ఇదొకట? ఈ విషయం సంజయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నేనే సమాధానం చెప్పాలి? నాన్న, నేనే పాపం చేయలేదు నాన్న. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదు. నువ్వు వెంటనే అబార్షన్ చేయించుకో, లేదంటే మనం ఈ సొసైటీలో తలెత్తుకుని తిరగలేం. సరిగ్గా అప్పుడే డాక్టర్ ఆయన మాటలకి అడ్డుపడి, చూడండి సార్, మీరు ఇక్కడికి రావటం కంటే ముందే నేను సమీరతో ఆల్రెడీ మాట్లాడాను. తనకి 4 months నుంచి పీరియడ్ రాలేదు. తనకేదో హార్మోనల్ ఇష్యూ ఉందనుకున్నానే, కానీ నేను ప్రెగ్నెంట్ అని అనుకోలేదు. సమీర ఇప్పుడు 4 నెలల గర్భవతి. ఇప్పుడు గనక తనకి అబార్షన్ చేస్తే తన ప్రాణానికే ప్రమాదం. ఐఎమ్ సారీ. అది విన్న సమీర తండ్రి మళ్ళీ సమీరపై అరుస్తూ, 4 నెలల నుంచి జరుగుతున్న ఈ నిర్వాకం గురించి నాకు ఇప్పుడు చెప్తున్నావా? నిజం చెప్పు, నిజం చెప్పు. ఈ పాపం ఎవరిది? అరే, కష్టాలు ఊబిలో ఉన్న మనల్ని బయటికి తీసుకొచ్చారు రావు గారు. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ మన కుటుంబం దిగజారే పరిస్థితికి వచ్చింది. ఆ మాటలు విన్న సమీర వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నాన్న, నన్ను నమ్మండి నాన్న, ప్లీజ్. నేను గత 5 నెలల నుంచి ఇంటి గడప కూడా దాటలేదు నాన్న. సరిగ్గా అప్పుడే సమీర వాళ్ళ నాన్నకి సంజయ్ వాళ్ళ నాన్న నుండి కాల్ వచ్చింది. రావు గారు నమస్తే. ఇప్పుడే మీ గురించి తలుచుకుంటున్నాను, మీరు ఫోన్ చేశారు. చెప్పండి రావు గారు, అంతా ఓకే కదా? చూడండి, నాకు సమీర ప్రెగ్నెన్సీ గురించి తెలుసు. మీరేం బాధపడకండి. ఆ బిడ్డని సంజయ్కి వారసుడిగా చేసే బాధ్యత నాది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంజయ్ సమీరాలు విడిపోకుండా చూస్తాను. సరే రావు గారు. అసలు సమీర ప్రెగ్నెన్సీ విషయం సంజయ్ తండ్రికి ఎలా తెలిసింది? సమీరాని జాగ్రత్తగా చూసుకోమని సంజయ్ వాళ్ళ నాన్న ఎందుకు సమీర తండ్రికి చెప్పాడు? అసలు సంజయ్ సమీరాని ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? పిన్ని, వీడిని మీరైనా ఆగండి పిన్ని.
ఆగండి పిన్ని. సమీర డెలివరీ అయ్యేంత వరకు తనని వాళ్ళింట్లోనే ఉంచుకోమని సంజయ్ వాళ్ళ నాన్న సమీర తండ్రికి చెప్పాడు. ఆ విధంగా ఆ వార్త ఎవ్వరికీ తెలియకుండా చూస్తారు. ఇకపై చదువులకి వెళ్లిన సంజయ్ మరో 5 నెలలు అక్కడే ఉండబోతున్నాడు. కాబట్టి ఆ విషయం అతనికి కూడా తెలీదు. సమీర తండ్రి సంజయ్ వాళ్ళ నాన్న చెప్పినట్టే చేశాడు. కానీ సమీర తండ్రి గోపాల్కి అర్థం కాని విషయం ఏంటంటే సంజయ్ వాళ్ళ నాన్నకు ఈ ప్రెగ్నెన్సీ విషయం ఎలా తెలుసు? పైగా ఈ అక్రమ సంతానాన్ని సంజయ్కి వారసుడిగా ఎందుకు చేయాలనుకుంటున్నాడో అని. మరుసటి రోజు సమీర తండ్రి ఇంట్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలో గత 5 నెలల ఫుటేజీని చూసి నిజం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అంటే సమీర్ నిజమే చెప్తుంది. గత 5 నెలలుగా అబ్బాయిలు ఎవరు ఇంటికి రాలేదు. సమీర కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు. అవును సార్, మన సమీరమ్మ ఇంట్లోనే ఉన్నారు. 5 నెలలుగా సమీరమ్మ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. వేరే వాళ్ళు ఎవరు తన గదిలోకి రాలేదు. సమీర ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఆమె తండ్రికి ఒక మిస్టరీలా మారింది. అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.